ఐఎన్డీఏ కూటమి బీటలు మారుతోంది. ఇప్పటికే మమతా బెనర్జీ నాయకత్వం మార్చాలంది. కాంగ్రెస్ కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలంది. అఖిలేష్ దాన్ని సమర్థించాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అవునంది. అట్లాగే శివసేన కరెక్ట్ అంది. ఇప్పటికే ఆ రూట్లో నడుస్తుంటే అసలు ఐఎన్డీఏ కూటమి ఎందుకు ఉండాలి అని నిలదీస్తున్నాడు ఒమర్ అబ్దుల్లా. వాస్తవంగా 2024 ఎలక్షన్స్ కోసం ఆ కూటమిని ఏర్పాటు చేసి, అంతకుముందు యూపీఏగా ఉండేది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి. మేము కాంగ్రెస్ కూటమిలో చేరబోమని చెప్తేనే అందరం కలిసి పని చేద్దాం ఎన్నికల కోసం మోడీని గదినెక్కనివ్వకుండా అన్నటువంటి కాన్సెప్ట్ మీద ఐఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఇప్పుడు ఇంకా ఆ కూటమి యొక్క బలమేముంది, ఆ కూటమిలో ఒకళ్ళకొకళ్ళు ప్రతి ఒక్కళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి అన్నట్టుంది. ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. అట్లాగే కాశ్మీర్లో వచ్చేటప్పటికి ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేనటువంటి పరిస్థితి. దీంతో అసలు ఐఎన్డీఏ కూటమినే తీసేస్తే సరిపోతుంది అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చాడు ఒమర్ అబ్దుల్లా. ఇది రాహుల్ గాంధీకి ఒక పెద్ద షాక్ అని చెప్పాలి.